పంచారామ క్షేత్రంగా పిలువబడే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. సాల్తీ 24 అంటే 2 రోజుల సాల్తీ కూడా లెక్క. శివరాత్రి సందర్భంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రమైన పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే ఏర్పాట్లు సర్వసిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఉన్నారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ఓం నమ శివాయ. భక్త మహాశయులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ స్వామివారి ఆలయంలో 15 ఫిబ్రవరి 2026 అనగా ఆదివారం రోజున మహాశివరాత్రి ఉత్సవములు ప్రారంభమవుతున్నవి. ఈ మహాశివరాత్రి ఉత్సవములు మన నీటిపారుదల శాఖ మంత్రులు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతున్నది. ఉదయం 4 గంటల నుండి 12 గంటల వరకు కూడా స్వామివారికి దర్శన భాగ్యం కల్పిస్తున్నాం భక్తులకు. అలాగే 12 గంటల నుంచి అభిషేకాలు మొదలవుతాయి. వారికి ఉచిత దర్శనం ఏర్పాటు చేయడమైనది. అలాగే 50 రూపాయలు ప్రత్యేక దర్శనం క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడమైనది. మరియు అభిషేకములు చేసుకునే భక్తులకు మరియు లోనికి అంతరాలయంలోకి వెళ్ళుటకు 100 రూపాయల దర్శనం కూడా ఏర్పాటు చేయడమైనది. ఈ 3 దర్శనాలకి కూడా సపరేట్గా బారికేట్లు ఏర్పాటు చేయడమైనది. ప్రతి భక్తుడికి కూడా 15 నిమిషాల నుంచి 20 నిమిషముల లోపే దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మా పై అధికారులు అయినటువంటి కమిషనర్ వారు, ఆర్జేసీ వారు, డీసీ, అలాగే మా సహాయ కమిషనర్ వారు కూడా ఈ కార్యక్రమాల మీద సమీక్షించి సూచనలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఉన్నాం. అలాగే నిన్న కాక మొన్న మన జిల్లా కలెక్టర్ వారు కూడా వీసీ మీటింగ్ ఏర్పాటు చేసి వీసీ మీటింగ్లో కొన్ని సూచనలు కూడా తెలియపరిచి ఉన్నారు. వారి యొక్క సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్లో ఉన్నటువంటి భక్తులకు మంచినీరు, అలాగే చిన్నపిల్లలకి పాలు మరియు పెద్దవారికి బటర్ మిల్క్ కూడా ఏర్పాటు చేయబడింది. భక్తుల ద్వారా ప్రసాదాలు ఏర్పాటు చేయడమైనది. ఆలయం చుట్టూ ఉన్నటువంటి మాడవీధుల్లో వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం వివిధ రకాలుగా తయారు చేసి పంచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నారని మీ ముఖంగా తెలియపరుస్తున్నాం. అలాగే గత సంవత్సరం సుమారు 40,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తున్నది. ఈ సంవత్సరం 40,000 నుంచి ఒక 60,000 మంది కూడా భక్తులు పెరిగే అవకాశం ఉన్నందున 60,000 మందికి సరిపడా క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్గాల్లో తెలియపరచడానికి అలాగే భక్తులకు తెలిసే విధంగా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం పూర్తిగా చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారి ఆలయంకు మహాశివరాత్రి సందర్భంగా వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. మనతో పాటు ఆలయ నూతన చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ శివరాత్రికి మల్లన్న పాగ అనేది ప్రత్యేకమైన ఒక ఆకర్షణగా ఉంటుంది భక్తులకి.
సుమారు ఆ రోజు ఎంతమంది భక్తులు పాల్గొనవచ్చు, అలా దాని విశేషాలు ఏంటి? క్షీరారామలింగేశ్వర దేవస్థానం శిరోభాగ నిలయం, పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయం. ఈ యొక్క దేవస్థానానికి ఈ మల్లన్న పాగ అన్నది శ్రీశైలాన్ని వేస్తారు. తదుపరి ఈ పంచారామ క్షేత్రాల్లో ఈ రామలింగేశ్వర స్వామి వారికి మాత్రం ఈ తలపాగా అన్నది తప్పనిసరిగా వేసే ఒక విధానం ఉన్నది. ఈ యొక్క తలపాగా టైంకి భక్తులు అధిక సంఖ్యలో కనీసం అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవేశ టైంలోని ఈ యొక్క మల్లన్న పాగా వేయడం జరుగుతున్నది. ఈ యొక్క లింగోద్భవేశ టైంలో వేయటం వలన భక్తులు అధిక సంఖ్యలో చక్కగా మ్యాక్సిమము 10 నుంచి 15,000 మంది తగ్గకుండా మల్లన్న పాగాన్ని చూడడానికి ఆ నైట్ అంతటా కూడా స్వామివారి యొక్క సన్నిధిలో జాగారం చేస్తూ ఇక్కడే ఉండి ఈ మల్లన్న పాగాన్ని తిలకిస్తారు. ఈ మల్లన్న పాగాన్ని తిలకించి ఈ స్వామివారి యొక్క కృపకి పాత్రులు అవుతారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే శివరాత్రి మహోత్సవం సందర్భంగా పంచారామ క్షేత్రమైన పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి అలాగే ట్రస్ట్ చైర్మన్ గారు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, పాలకొల్లు.